శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుటి వీడియోలో మీన రాశి వారికి జూలై 13, 14, 15, 16 తేదీల్లో జరిగేది ఇదే. ఈ 4 రోజుల్లో మీకు ఏం జరగబోతోంది? వీడియో చూడకపోతే నష్టపోతారు. ఎందుకు అంటే ఏముందిలే అని వీడియో చూడకపోయినా పక్కకి నెట్టేసినా ఇక్కడ పక్కకు వెళ్ళిపోతున్నది వీడియో మాత్రమే కాదు, మారుతున్నది క్యాలెండర్లో డేట్లు మాత్రమే కాదు, మీ జీవితంలో కొన్ని ఘటనలు, సంఘటనలు, కొన్ని రోజులు, తిథులు, నక్షత్రాలు అన్నీ కూడా మారబోతున్నాయి. మరి అలాంటప్పుడు ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయి? ఎలాంటి పరిస్థితులను మీరు ఎదుర్కొంటారో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి ఫలితం లేక ఆఖరిసారి ఇక్కడ ప్రయత్నించండి, వదిలేసేయండి. ఎందుకు ఈ మాట చెప్తాను ఎప్పుడు అంటే, ఇక్కడ ఈయన దగ్గర ఒక్కసారి మీరు జ్యోతిషం చెప్పించుకున్నారంటే రెండవ చోటికి జ్యోతిషానికి వెళ్లాల్సిన పని పడదు. 100% న్యాయం చేస్తారు. మీరు చెప్పింది 100% జరుగుతుంది. ఎలాంటి మొండి సమస్య అయినా కూడా చిటికలో పరిష్కరించడంలో దిట్ట. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం అయినా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, నేరుగా కలవాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అన్నది అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే మీన రాశి వారికి జూలై 13, 14, 15, 16 తేదీల్లో జరిగేది ఇదే. మీన రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పాలి. జూలై 13, 14, 15, 16 తేదీల్లో పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. అది కూడా 3 పెద్ద శుభవార్తలు. ఈ 5 రోజుల్లో ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో అయితే చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకు ఏం జరగబోతోందో ఇప్పుడు మనమైతే క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి మీన రాశి వారు ఎన్ని పనులు ఉన్నా పక్కన పడేసి అర్జెంటుగా వీడియో చూడండి. చెవులు రెక్కించి మరీ ప్రతి మాట కూడా వినే ప్రయత్నం అయితే చెయ్యండి. మీన రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఎవరికి మోసం చెయ్యరు. వీళ్ళు చాలా అందంగా ఉంటారు. మనుషులు ఎంత అందంగా ఉంటారో మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. వీరు చేసే పనులు కూడా అంతే అందంగా ఉంటాయి. ఎవరిని నొప్పించరు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఎవరికి మోసం చెయ్యరు. అందమైన మనసు వీరి సొంతమని చెప్పాలి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. మీన రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. మీన రాశి వారికి ఈ 5 రోజులు ఒక దేవుని అనుగ్రహం అయితే మీ మీద నిండుగా ఉండబోతూ ఉంది. మరి ఆ దేవుడు ఎవరు, ఆ దైవం ఎవరు తెలుసుకోవాల్సిందే. ఈ దేవుని అనుగ్రహం వల్ల జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయే సమయం అయితే వచ్చేసింది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీన రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. కోపంతో తిడతారు, తర్వాత బాధపడతారు. తిట్టకుండా ఉండాల్సింది కదా, బాధపడతారు కదా అని వాళ్లే బాధపడతారు. వీరికి ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు.
వారి కోసం ఏదైనా చేస్తారు. వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ప్రాణం పోయినా ఆ మాటను పోనివ్వరు. వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. మీనరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మీనరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి టెన్షన్ పడతారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడతారు. వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. వారిని మంచిగా చూసుకుంటారు. కుటుంబం కోసం తనకు ఇష్టమైనవన్నీ వదులుకుంటారు. ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు. ఏ పని చేసినా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు. చిన్నప్పటి నుంచి కష్టాలను పడుతూనే పెరుగుతూ వచ్చారని చెప్పాలి. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. మీనరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. ఎవరికి అన్యాయం చెయ్యరు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. అప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు. మీనరాశి వారికి ఈ దేవుడు ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటాడు. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇంట్లో డబ్బు పరంగా ఎంతో ఎక్కువగా డబ్బు పెరుగుతుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. కాబట్టి ఈ 5 రోజుల్లో మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు వేయకూడదు. అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు. ఒకసారి నరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరుగుండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఆదివారం లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి. స్వామికి తెలుపు రంగు పూలంటే చాలా ఇష్టం. కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి. దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. ఎన్నో పనులు పూర్తి చేస్తారు. మంచి శుభవార్తలు వింటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీనరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అంశతో పుట్టినవారు. వీరికి ఎప్పుడూ ఆ స్వామి తోడుగానే ఉంటాడు. మీనరాశి వారు చాలా అదృష్టవంతులు. వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరి కళ్ళలో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. మీనరాశి వారికి ఈ 5 రోజులు అదృష్టం వీరి వెంటే ఉంటుంది. కాలం వీరికి అనుకూలంగా మారుతుంది. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మీరు దేనికోసమైతే కష్టపడుతున్నారో అది ఈరోజు ఇప్పుడు మీకు సొంతం కాబోతోంది. కాబట్టి అస్సలు భయపడకండి. నిర్లక్ష్యం అస్సలు వద్దు. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన వారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. దూరమైన బంధువులు దగ్గరవుతారు. రాబోయే రోజుల్లో మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. మీనరాశి వారు ఎక్కువగా బయట వారి మాటలు నమ్మి మోసపోతారు. కాబట్టి మీ మనసులో ఉన్న మాటను నమ్మండి. అది ఎప్పుడూ మిమ్మల్ని మోసం చెయ్యదని గుర్తుంచుకోండి. మీనరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో కుక్కలకు ఆహార దానం చెయ్యండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీనరాశి వారు ఈ 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
మీనరాశి వారు ఈ 5 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే వారు అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా టీఎస్ అనే అక్షరం పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. కాబట్టి మీనరాశి వారు చూశారు కదా, మీకు ఈ 5 రోజులు ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోంది అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక బిలియనర్ చక్ర, ఎవరైతే ఈ బిలియనర్ చక్ర వారి దగ్గర ఉంచుకుంటారో వారు చక్రాన్ని తిప్పుతారు. ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత పవర్ ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు, మాకు ఆర్థిక ఎదుగుదల లేదండి, చాలని జీతాలండి, చాలని డబ్బు అండి, అప్పుల బాధలు ఎక్కువైపోయాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయాయి, ఎక్కడ డబ్బు ఇచ్చామో అది ఇరుక్కుపోయింది, స్ట్రక్ అయిపోయింది, మేం తీర్చాల్సిన అప్పులున్నాయి, తీరట్లేదు, ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు, సమస్తం కూడా తాకట్టులో ఉంది, ఇల్లు, పొలాలు, భూములు, ఆఖరికి ఒంటి మీదున్న బంగారంతో సహా. కోరిన జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్లో గ్రోత్ లేదు, ఏ పని చేద్దామన్నా కలిసి రావట్లేదు, ఏ పని మొదలుపెట్టినా అర్ధాంతరంగా ఆగిపోతోంది, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, లక్ అస్సలు లేదు. పోనీ ఎవరికైనా మంచి చేద్దామా, మంచి మాట్లాడదామా అంటే రివర్స్ అయిపోతుంది. నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు. అసలు వీటి వల్ల మేము ఎలా బయటపడాలి అని అనుకునేవాళ్ళు ఈ ఒక్క బిలియనర్ చక్ర మీతో పాటు మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో మీరు ఉంచుకునే పని మీద వెళ్ళారు అంటే మీరు ఏది కోరుకుంటే అది మీ వశం అవుతుంది. మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి మీకు తీసుకువస్తుంది. మీ దగ్గర ఏది లేదో దాన్ని మీకు తెచ్చిపెడుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, కోరిన జాబు, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన ఐశ్వర్యం ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతోంది. ఎవరైతే బిలియనర్ చక్ర కావాలి అనుకుంటారో వాళ్ళు నాకు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే మనం ఎన్ని తయారు చేయిస్తున్నా కూడా వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు, త్వరగా అయిపోతున్నాయి కూడా. అలాగే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నారు. మాకు చాలా మంచి జరిగిందండి అంటూ మంచి ఫీడ్బ్యాక్ కూడా అందిస్తూ ఉన్నారు మనకు. ఈ బిలియనర్ చక్ర మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి, 2 రకాలు ఉంటుంది. ఒకటి పాకెట్ చక్ర, ఇంకొకటి ఫ్యామిలీ ప్యాక్. పాకెట్ చక్ర అన్నప్పుడు మీతో పాటు మీరు క్యారీ చేయవచ్చు మీ ప్యాకెట్లో పెట్టుకొని, అది సింగిల్. ఇక ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ వస్తాయి. ఒకటి వచ్చి దేవుడి దగ్గర పెట్టడానికి, మనకు ఇంట్లో ఏవైనా దిష్టి దోషాలు ఉన్నా, ఇంట్లో కలిసి రాకపోయినా అవన్నీ క్లియర్ అవ్వటానికి, దేవుడి దగ్గర పెట్టడానికి. ఇక 2 చక్రాస్ అంటే ఇంకా 2 చక్రాలు వచ్చి ప్యాకెట్ చక్రాస్. అంటే ఇప్పటి రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి చెరొకటి వాళ్ళతో పాటు వాళ్ళ సక్సెస్ కోసం వాళ్ళు క్యారీ చేయడానికి ఇలా ప్లాన్ చేసాం. ఈ ఫ్యామిలీ ప్యాక్ అవైలబుల్ ఉంది, ప్యాకెట్ చక్ర అవైలబుల్ ఉంది. ఎవరికి ఏది కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరు ఏది కావాలి అన్న నాకు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి. నేను ఈ బిలియనర్ చక్రాకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.